సార్ ఇప్పుడు 'డెక్కన్ కిచెన్' కూల్చివేసిన కేసులో రానా వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు అరెస్ట్ అవుతారని వార్తలొస్తున్నాయి. అంటే విచారణకి ఇప్పటి వరకి రాలేదు. ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అని వార్తలొస్తున్నాయి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? వెంకటేష్ ఇల్లు, దాని పక్క ప్లేసు హ్మ్. ఒక అతనికి ఇచ్చారు. అతను అద్దెకి తీసుకున్నాడు ముందు. రేపు పెట్టారు రెస్టారెంట్. నేను అది క్లిక్ అవ్వదని నేను ముందే చెప్పాను. నా కార్‌లో ఎళ్తున్నప్పుడు. హ్మ్. ఇక్కడ ఎవడో వస్తాడని చెప్పేసి. అందులో ఎవరో ఫ్రెండ్ ఎవరో తెలిసినోళ్ళు వాళ్ళ అబ్బాయికి ఫ్రెండ్ అట అతను అని చెప్పాడు. బానే పెట్టారు. చాలా షోగా పెట్టారు. వెంకటేష్ అక్కడికి వెళ్ళిపోయాడు. అదేదో ఏరియా ఉంటదో ఆ ఏరియాకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ ఇల్లు కూడా డెఫినెట్‌గా బానే ఉంటది. దాన్ని దీన్ని యాక్షన్ చాలా ఫెంటాస్టిక్‌గా చేశాడు. కానీ అంత ఫెంటాస్టిక్‌గా చేసినంత డిమాండ్ అక్కడ ఉండదు. ఫిల్మ్ నగర్‌లో ఉన్నవాళ్ళు ఎళ్తే తాజ్‌కెళ్తారు. పెద్ద పెద్ద హోటల్స్‌కెళ్తారు గానీ, అటు ఇటు గాని రెస్టారెంట్‌లో ఎళ్ళరు. ఇది అటు ఇటు గాని రెస్టారెంట్. పెట్టాడు. వర్కౌట్ అవ్వలేదు. తర్వాత కొనటానికి ఏదో బేరం ఏదో చేసాడు. అతను ముందు వీడియోలో చేశారు కదా! ఆ వీడియోలను బట్టి నేను కూడా మాట్లాడాను. అతను ఏమంటాడంటే వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేసేసి గవర్నమెంట్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసేసి నన్ను బదనాం చేసేసారు ఈళ్ళు. కాకపోతే నేను కేస్ వదలను. అయినా కూడా కింద కామెంట్‌లు వాళ్ళతో నువ్వు గొడవ కామెంట్‌లు చేసేవాడు చెత్త నా కొడుకులు. ఎంకరేజ్ చేయాలి గాని డిస్కరేజ్ చేయడం ఏంటి? ఏది న్యాయం ఉంటే దానికి మాటాడాలి. నువ్వు వాళ్ళతో సరిపోతావా? ఏటి సరిపోయేదేంటి? న్యాయ అన్యాయాలు సరిపోయేదేంటి? సరిపోకపోతే ఈడు వైలెన్స్ చేశాడనుకో ఏంటి సరిపోవటం? ఒకసారి న్యాయం జరగనోడు వైలెన్స్‌కెళ్ళిపోయాడనుకో దెబ్బయిపోతారాళ్ళు అవతలోళ్ళు. ఆ లెవెల్ వరకు ఎళ్ళకూడదంటే ఏంటి? మరీ అన్యాయం చేసేయకూడదాళ్ళు. ఇచ్చాడు, కొనుక్కున్నాడు, డబ్బులిచ్చానన్నాడు, అడ్వాన్స్ ఇచ్చాడన్నాడు. అదంతా అయిన తర్వాత అది ముందు వీడియోలు చూసుకోండి. ఎవరు ఎవరు కరెక్ట్, ఎవరు కరెక్ట్ కాదని. అతను అనేదేంటంటే డెఫినిట్‌గా జడ్జిలని ఇన్‌ఫ్లుయెన్స్ చేశాడో, ఇంకెవరిని చేశాడో మొత్తానికి వాళ్ళు సురేష్ బాబు, రాణా వీళ్ళందరూ పార్ట్నర్స్ కదా మరి. వెంకటేష్ వీళ్ళందరూ కలిసి అతన్ని మోసం చేసి గెంటేశారు అని ఇతని వెర్షన్. తీసుకున్నవాడి వెర్షన్. వాళ్ళ వెర్షన్ ఎక్కడ చెప్పట్లేదు. చెప్పట్లేదు. వాళ్ళు అంతా ఇండైరెక్ట్‌గా పెద్ద పెద్దోళ్ళతోటి పెద్ద పెద్ద లాయర్‌లని పెట్టుకొని మరి ఇతను కూడా అంత పెద్ద పెద్ద లాయర్‌లు పెట్టుకోలేడేమో మరి. పెట్టుకోలేనప్పుడు గొడవ ఏదో కాంప్రమైజ్ అయిపోవాలి. కాంప్రమైజ్ అయిపోయి నాకింత నష్టం వచ్చింది. ఇంత వడ్డీ ఇవ్వాలి. ఇంత ఇన్వెస్ట్ చేశానని అది వాళ్ళు ఇస్తానంటే అటు ఇటు కాకుండా కాంప్రమైజ్ అవ్వాలి. ఇతను అవ్వలేదు సరిగదా! నేను ఆళ్ళతో సరితూగలేనేమో ఒక పక్కన అంటాడు. ఒకసారేమో వాళ్ళతో నేను కరెక్ట్‌గా ఫైట్ చేయలేనంటాడు. ఒకసారేమో వాళ్ళు నన్ను అన్యాయం చేశారంటాడు. ఒకసారేమో పొలిటికల్‌గా ఆళ్ళని పుష్ చేసి ఇలా చేయమన్నారంటాడు. వాళ్ళు ఏది చెప్పట్లేదు. వాళ్ళు జస్ట్ లేదట్ అలా మేనేజ్ చేసుకుంటూ ఎళ్తున్నారు. అవును. వాళ్ళ తరపు నుంచి వింటే గాని మనం కరెక్ట్‌గా చెప్పలేం. అరెస్ట్ అవుతారో లేదో నేనేమన్నా డీఐజీనా? ఐజీనా చెప్పడానికి? కోర్ట్ ఒకటుంది. ఇతను పెట్టిన లాయర్ ఒకడుంటాడు. వాళ్ళ లాయర్ ఉంటాడు. ఏం జరుగుద్దనేది జడ్జిమెంట్‌ని బట్టి ఉంటది. అన్య ప్రతీది మరీ పచ్చిగా అన్యాయం చేసేస్తే ప్రజలే ఎదురు తిరుగుతారు. ఇతనికి ఎలా ఎందుకు అన్యాయం జరిగిందని చెప్పేసి. ఇప్పుడు మనం ఆళ్ళ తరపున మాట్లాడకూడదు, ఇతని తరపున నేను బీయింగ్ ఎ ఫిల్మ్ గై యాక్చువల్‌గా. ఏం జరిగింది యాక్చువల్‌గా అయితే ఎవరికీ తెలీదు. వాళ్ళు పెద్ద పెద్ద లాయర్‌లని పెట్టి పెద్ద పెద్ద లెవెల్‌లో చేసుకుంటున్నారు. ఇతను చెప్పినవి ఉండి ఒక 6, 7 మంత్స్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళా చాలా కాలం ఇప్పుడు మళ్ళా పైకొచ్చింది ఇది కేసు. అవును సార్. ఇప్పుడు నువ్వు అడగడానికి గల కారణం ఏంటి? మళ్ళా బయటకొచ్చిందది. హ్మ్. ఇది ఆల్రెడీ అయిపోయింది. 7, 8 మంత్స్, 1 ఇయర్ బ్యాక్. మాట్లాడారు. అతను మాటలను బట్టి ఏదో నేను మాట్లాడాను. అంతకు మించి అంత తెలీదు. ఇప్పుడు మళ్ళా అడుగుతున్నావు కాబట్టి సేమ్ థింగ్. సేమ్ థింగ్ అతను మళ్ళా వచ్చి చాలా హై లెవెల్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తే తప్పితే, దానికి వాళ్ళు సమాధానం చెప్పనవసరం లేదు. అన్ని కేసులకి సమాధానం కొంతమంది చెప్పరు. వి విల్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అంటారు. అదేవిధంగా సురేష్ బాబు, రాణా వాళ్ళు అలా 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 ఆ ఉద్దేశంలో ఉంటారు. అంచేత వాళ్ళు మళ్ళా చెప్పుకుని ప్రజలకి చెప్పి సోషల్ మీడియాలో చెప్పడంలో రూల్ ఏమి లేదిక్కడ. నువ్వు అడిగావు కాబట్టి ఇలా అయ్యుండొచ్చని చెప్పడం హైపోథెటికల్‌గా చెప్పడం తప్పితే, ఎక్కడ సోషల్ మీడియాకి నువ్వు చెప్పాలి అనే రూలే లేదు. సోషల్ మీడియాలో అటువంటిది చెప్తున్నామనుకో మనం దాని అర్థం ఏంటంటే, అతనికి అన్యాయం జరుగుతుంది న్యాయం చేయమని అడుగుతాం అంతే. అవతల పక్కోళ్ళు అలా కాదు, ఇలాగా అని చెప్పి మళ్ళా నాకు చెప్పారనుకో అది కూడా చెప్తాం. అర్థమైందా ఇప్పుడు? ఒకళ్ళ తరపున మాట్లాడేది సోషల్ మీడియా కాదది. సొసైటీలో ఏం జరుగుతుందో కరెక్ట్‌గా ఏ పార్టీకి చెందకుండా, ఏ మతానికి చెందకుండా, ఏ కులానికి చెందకుండా మాట్లాడగల సత్తా ఉన్నవాడిని కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అర్థమైందా ఇప్పుడు మీకు? అలా మాట్లాడితే ఇక సోషల్ మీడియా కాదది. నువ్వు ఒక సైడ్ డబ్బులు తీసుకున్నావన్నమాట. నాకెవడన్నా డబ్బిచ్చేత్తాడు పక్క నుంచి. అది బాగా మాట్లాడాను. ఎవడో రాజమండ్రిలో ఎవడో కలిసాడు. మా సినిమాలో యాక్ట్ చేస్తానండి అని అన్నాడు. అప్పుడు నల్లగా ఉన్నాడు కొంచెం. కొంచెం కళ్ళగానే ఉన్నాడు గానీ, తర్వాత తనే చెప్పేసుకుంటాడు. నాకు 35 కానీ ఫిజికల్‌గా నేను 25 అండి. ఓహో! అయితే నాకు 60 ఫిజికల్‌గా నేను 40.
నెక్స్ట్ అమ్మాయికి అలా చెప్తాను అనుకున్నాను అనమాట. అతను నేను ఎంత ఖర్చు పెట్టానా మీరు చెప్తే మా సినిమాకి మంచి పేరు వస్తదన్నాడు. "నీ సినిమా చూపించు. నువ్వు నాకు డబ్బులు ఇచ్చిందే బాగుంది అని చెప్పగలిగే సినిమా అయితే చెప్తాను. నువ్వు ఊరికే నువ్వు డబ్బులు ఇస్తున్నావు కదా! అన్నీ చెప్పనని" చెప్పాను. అర్థమైందా నీకు? తొట్టి సినిమా ఒకటి పట్టుకొస్తాడు. అది బాగుందని చెప్పి నేను చెప్తాను. నాకున్న బరువు పోద్ది. అర్థమైందా నీకు? అలాగా సోషల్ మీడియాలో ఒకళ్ళ తరపున మాట్లాడేది సోషల్ మీడియా కాదది. డెఫినిట్‌గా కాదు. ఒకడికి అమ్ముడుపోయి కొన్ని కొన్ని ఛానెల్స్ ఉన్నాయి ఇక్కడ. అది సోషల్ మీడియా. ఆళ్ళే కొనేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు కేటీఆర్‌కి బోలెడు ఛానెల్స్ ఉన్నాయి. లోకేష్ బాబుకి బోలెడు ఛానెల్స్ ఉన్నాయి. జగన్‌కి ఇంక చెప్పక్కర్లేదు. ఆళ్ళకి పెద్ద మీడియా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి పెద్ద మీడియాలో ఉన్న పెద్ద పెద్ద టీవీలు తెలుసు ఆయనకి. అర్థమైందా? ఇంక ఇవన్నిటిలోని మీకు న్యాయం ఏం కనపడుద్ది? వీళ్ళు అన్నీ చూసి చెప్పేవాడు నాదొకటి చూస్తారు బాను. నేను అది చూస్తాను, ఇది చూస్తాను. అన్‌లెస్ మీ ఓనర్ వచ్చి చెప్పకండి అని అడిగాడు. నువ్వు నా దగ్గర రావద్దంటాను. నేను చెప్తే అలాగే చెప్తాను. అర్థమైనప్పుడు కావాలంటే మీరు కట్ చేసుకోండి. దానికి మళ్ళీ ఇంకోటి చెప్తాను. నేను చెప్పింది ఒకటి, ఇటు చేసింది ఒకటి మళ్ళీ చెప్తాను అదే అని. నాకు 2 ఛానెల్ ఉన్నాయి కదా మరి. నేను ఆ తెలివితక్కువోడిని కాదు. అంచేత నా దగ్గరికి వచ్చేవాళ్ళు న్యూట్రల్‌గా నిజం కావాల్సి నిజం నిర్భయంగా మాట్లాడేవాళ్ళు, వింటారనుకునే వాళ్ళు నా దగ్గరికి వస్తారు. అర్థమైందా? కొంతమంది రారు. వచ్చేవాళ్ళు కూడా రారు. ఎందుకంటే బాబోయ్! దాని గురించి ఎక్కువ మాట్లాడాడు. నువ్వు కట్ చేసుకో. నీకు అంత తెలివితేటలు ఉంటేనే. దాని తర్వాత ఈడు కట్ చేసేయండి మళ్ళీ చెప్తాను. అర్థమైందా? నేను మాట్లాడింది యాజ్ ఇట్ ఈజ్‌గా ఏసిన వాడితోటే మాట్లాడతాను. నువ్వు కట్ చేసావనుకో నీ తోక నేను కట్ చేస్తాను. అటువంటి మీడియా నేను ఐఎమ్ ఎ రియల్ సోషల్ మీడియా మంచి ఒక న్యూట్రల్ మనిషిని. ఆ తరపున ఈ తరపున మాట్లాడితే సోషల్ మీడియా ఏంటి? ఎలక్ట్రానిక్ మీడియా 2 కింద విడిపోయింది కదా! ఒకడేమో ఒక పార్టీ, ఒకడొక పార్టీ అని. మరి సోషల్ మీడియాలో కూడా అలా మాట్లాడితే జనాలకి ఏమర్థమవుద్ది? నిజంగా నిర్భయంగా మాట్లాడిన ఇటువంటి యథార్థవాది లోక విరోధులాగా కొంతమంది కింద పెడతా ఉంటారు. మీరు మరీ అంత డైరెక్ట్‌గా చెప్పేస్తున్నారంటే మరి ఎలా చెప్పాలిరా? ఈ పక్కన లైట్లు, నా పక్కన లైట్లు, ఈ పక్కన కెమెరా, ఆ పక్కన కెమెరా పెట్టి అబద్ధం చెప్పాలనా నీ గురించి? నువ్వు అభిమానించే పార్టీ గురించి బాగా చెప్పాలా? నేను చెప్పనా చెప్తాను. డైరెక్ట్‌గా చెప్పినా కూడా ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ప్రజలు చూసేవాళ్ళలో కూడా చెత్తనాకులు ఎక్కువైపోయారు. పార్టీలు ఎక్కువైపోయినాయి. నా ఒక్కటిదే అలా చూడకండి. నేను నిజమే చెప్తాను. నేను విన్నదే చెప్తాను. ఇందాక సినిమా గురించి చెప్పమన్నావు నువ్వు. అన్నీ కలిసి చూసింటాయే చెప్పాను. ఇంక్లూడింగ్ బీబీసీ వాళ్ళు చెప్పింది కూడా చెప్పాను. విజయ్ దేవరకొండ సినిమా గురించి. చెప్పానా? లేకపోతే ఏముంటది మనకి? అతని సినిమాలు దెబ్బ కొడితే మనకి ఎవడో ₹1,00,00,000 ఇస్తాడు. అసలు చెప్పను నేను అలాగా. నా సినిమా బాగోకపోయినా కూడా బాగుందని చెప్పడు. అసలు చెప్పను నేను. ఆడు ఇలా చెప్పాలంటే చెప్తాను మరి నా ఛానల్‌కెళ్ళి. అర్థమైందా? అంటే నాతోటి 2 కాయిన్‌లకి 2 పక్కల పదును ఉంటది. నేను నిజమే చెప్తాను దేవుడి సాక్షిగా. అంచేత తప్పు చెప్పను నేను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్.